నమస్కారం అండి. సాధకులారా, సాధన ప్రాక్టీస్ చేస్తున్న చాలా ఎక్కువ మంది సాధకుల్లో వారు స్పిరిచువల్ గా గ్రోత్ కాలేకపోవడం, అలాగే వారి యొక్క కుటుంబాలలో ఎదురవుతున్న మానసికమైన, శారీరకమైన, ఆర్థికపరమైన ఇబ్బందుల్ని సరిగ్గా ఎదుర్కోలేక చతికిల పడ్డం, వారు చేస్తున్న బిజినెస్ కానీ జాబ్లో కానీ వారు అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం, వారు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపడితే ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేక మనోవేదనకి గురవడం జరుగుతుంది. దీనికి గల మూల కారణం ఏంటంటే వారిపై వారికి నమ్మకం లేకపోవడం. అయితే ఒక వ్యక్తికి తను చేస్తున్న పనిపై కానీ తనపై తాను నమ్మకం ఎందుకు కుదరడం లేదంటే ఈ యొక్క భౌతికపరమైన ప్రపంచం నుండి రకరకాల విషయాల్ని గ్రహించడం, రకరకాల సందర్భాలు వారికి ఎదురవడం వల్ల, అలాగే మానసికమైన ఆలోచనలు, సంఘర్షణ వల్ల వారిపై వారికి నమ్మకం అనేది కలగడం లేదు. నేను ఈ యొక్క పనిని సక్రమంగా చేయగలనా లేదా, అలాగే దీన్ని నేను బ్యాలెన్సింగ్ చేయగలనా లేదా అంటూ రకరకాల ఆలోచనలు వారి యొక్క మైండ్లో క్రియేట్ అవుతూ వారిపై వారికి అభద్రతా భావం, ఆందోళన, కొన్ని భయాల వల్ల వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక క్రమ పద్ధతిలో చేయలేకపోతున్నారు. తద్వారా వారి యొక్క జీవితంలో వారు ముందుకు రాణించలేకపోతున్నారు. వీరు ధ్యానం చేయడం ద్వారా వారికి ఎదురవుతున్న రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా సరే వారి యొక్క మనసులో, వారి యొక్క శరీరంలో బలంగా నాటుకు ఉండిపోయిన భయం కానీ, ఆందోళన కానీ, అభద్రతా భావం కానీ, అనేక రకాల నెగటివ్ ఆలోచనలు కానీ వారిని బయటపడనివ్వకుండా, వారు చేసే పనిలో రానివ్వకుండా వారిని అడ్డుకుంటున్నాయి. కాబట్టి ఈరోజు మనం సాధకులు ఎదుర్కొంటున్న ఈ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు ఒక టెక్నిక్ని ఈరోజు మీకు అందించబోతున్నాను. ఈ టెక్నిక్ ద్వారా మీలో ఉండే భయాన్ని, ఆందోళన, కంగారు, అలాగే అనేక రకాల నెగటివ్ ఆలోచనల్ని పూర్తిగా బయటికి తీసివేసి ధైర్యం, ఆనందం, ఆహ్లాదం, ఏదైనా సాధించగలనే నమ్మకం, స్ఫూర్తిని మీలో బలంగా నింపుకోగలరు. తద్వారా మీరు ఏదైతే సాధించాలనుకుంటారో దాన్ని ఖచ్చితంగా సాధించగలిగే స్ఫూర్తి మీకు కలుగుతుంది. కాబట్టి ఒక వీడియోని పూర్తి వరకు చూసి నేను చెప్పబోతున్న సాధనని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీరు ఏదైతే ప్రయోజనం పొందాలనుకుంటున్నారో ఖచ్చితంగా దాన్ని పొందేందుకు మీకు అవకాశం దొరుకుతుంది. ఓకే అండి, మీరు సాధన చేసే ముందు ఏదైనా ఒక మ్యాట్ కానీ, ఒక దుప్పటి కానీ కిందన వేసుకుని మీ యొక్క నడుముని స్ట్రైట్గా ఉంచండి. ఈ యొక్క చేతులు ఆకాశం వైపుగా చూస్తూ ఉండాలి. చూస్తున్న తర్వాత నెమ్మదిగా కొనులు మూసుకోండి. కొనులు మూసుకొని దీర్ఘంగా 9 శ్వాసలు నాభి భాగం దాకా తీసుకొని బయటికి రిలీజ్ చేయండి. ఈ విధంగా 9 శ్వాసలు పూర్తయిన తర్వాత నెమ్మదిగా మీ యొక్క ఆజ్ఞా చక్రం మీద దృష్టిని కేంద్రీకృతం చేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్తానో దాన్ని మీ యొక్క మనసులో బలంగా భావనకు గురవుతూ, అంటే నిజంగా జరుగుతున్నట్టుగా భావనకు గురవుతూ మీరు ఫీల్ అవ్వాలి. అప్పుడే ఖచ్చితమైన ఫలితాన్ని మీరు పొందగలరు. ఆజ్ఞా చక్రం మీద దృష్టి పెడుతూ అలా మెడిటేషన్లో కూర్చోండి. అనంతమైన విశ్వం నుండి విశ్వశక్తి నా యొక్క సహస్రార చక్రం వద్దకు చేరుకుంది. సహస్రారం చక్రం నుండి బ్రహ్మరంధ్రంలోనికి చేరుకుంది. బ్రహ్మరంధ్రం నుండి నా యొక్క శరీరంలో ఉండే ప్రతి అణువుకి ఈ యొక్క విశ్వశక్తి సంపూర్ణంగా చేరుకుంది. శరీరంలో ఉండే ప్రతి కణానికి ఈ యొక్క విశ్వశక్తి చేరుకుంది. నా యొక్క తల భాగం నుండి పాదాల వరకు ఉన్న ప్రదేశం దాకా నెమ్మదిగా ఈ యొక్క విశ్వశక్తి చేరుకుంది.
శరీరం అంతా పూర్తిగా ఈ యొక్క విశ్వశక్తి నిండిపోయింది. ఈ అనంతమైన విశ్వశక్తి శరీరం అంతా నిండిపోతూ నాలో ఉండే భయం, ఆందోళన, అభద్రతా భావం, నెగటివ్ ఆలోచనలు, నాపై నాకు నమ్మకం లేకపోవడం, అనేక రకాల మానసికమైన సంఘర్షణలు, చెడు సంస్కారాలని సంపూర్ణంగా నాలో నుండి శుభ్రం చేస్తుంది. ఈ యొక్క నెగటివ్ ఆలోచనలు, అభద్రతా భావం, భయం, ఆందోళన, చెడు సంస్కారాలు ఇవన్నీ కూడా నా యొక్క 2 అరిచేతుల నుండి, 2 పాదాల నుండి బయటికి రిలీజ్ చేస్తున్నాను. పూర్తిగా నా యొక్క శరీరం నుండి ఇవి బయటికి వెళ్ళిపోతున్నాయి. నా యొక్క అరచేతుల నుండి అలాగే పాదాల నుండి ఈ యొక్క అభద్రతా భావం, చెడు ఆలోచనలు, భయం, ఆందోళన, చెడు సంస్కారాలు అన్నీ కూడా పూర్తిగా బయటికి పోతున్నాయి. సంపూర్ణంగా ఇవి నా నుండి బయటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ యొక్క విశ్వశక్తి నాలో ధైర్యం, సాహసం, దేనైనా సాధించగలిగే నమ్మకం, ఆత్మవిశ్వాసం, ఆనందం, ఆహ్లాదం సంపూర్ణంగా నా శరీరంలో నింపింది. నేను ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా, ధైర్యంగా, సాహసంతో, నమ్మకంతో ఉన్నాను. ఆ జీవితంలో నేను దేన్నైనా సాధించగలను. ఆనందంగా, ఆహ్లాదంగా నేను జీవిస్తున్నాను. ఆత్మ విశ్వాసంతో జీవిస్తున్నాను. అద్భుతంగా జీవిస్తున్నాను. ఈ అనంతమైన విశ్వశక్తి విశ్వం నుండి నా యొక్క శరీరం అంతా పూర్తిగా నిండిపోతూ నాలో ధైర్యాన్ని, నమ్మకాన్ని, బలాన్ని, విశ్వాసాన్ని, మంచి సంస్కారాలని, మంచి ఆలోచనలని సంపూర్ణంగా అందజేసింది. నేను ఎంతో హాయిగా ఉన్నాను, ఆహ్లాదవంతంగా ఉన్నాను, కృపతో ఉన్నాను, భక్తితో ఉన్నాను, ప్రేమతో ఉన్నాను. ఇలా భావన చేస్తూ ఒక 5 నిమిషాలు మెడిటేషన్లో కూర్చోవాలి. నెమ్మదిగా చేతులు నమస్కరించి విశ్వశక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ఈ యొక్క దివ్యమైన శక్తితో నాలో ఉండే చెడును పూర్తిగా తీసివేసి మంచిని అందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అని చెప్పుకొని నెమ్మదిగా చేతులు రబ్ చేసి కన్నులపై పెట్టి కన్నులు తెరవండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు చేసినట్లయితే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, మీ జీవితంలో ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో, స్పిరిచువల్గా మీరు ఎలాగైతే గ్రోత్ అవ్వాలనుకుంటున్నారో, మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీకు ఆ యొక్క విశ్వశక్తి తోడుగా ఉంటుంది, మిమ్మల్ని దగ్గరుండి నడిపిస్తుంది. తద్వారా ప్రతి దాంట్లో కూడా మీరు విజయాన్ని సాధించగలరు, ఆనందంగా జీవించగలరు, అద్భుతంగా జీవించగలరు. అలాగే నేను నేర్పిస్తున్న క్రియాయోగంలో విశ్వశక్తితో మనం ఏ విధంగా మమేకవ్వాలి, విశ్వశక్తిని మన యొక్క కోరికలు నెరవేర్చుకునేందుకు, మన యొక్క జీవితంలో మనం ముందుకు వెళ్ళేందుకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, క్రియాయోగంతో
మనకుండే మానసికమైన, శారీరకమైన, ఆర్థికపరమైన సమస్యల నుండి ఎలా బయటపడాలి, ఆరోగ్యవంతంగా ఎలా జీవించాలి అనే ప్రతి విషయాన్ని వివరిస్తూ సాధన ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. తద్వారా మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.